కొత్తగా ఉంటది. అదసలు ఫుడ్ సప్లిమెంట్ మనకి ఎందుకొచ్చింది? మనం ఎందుకు వాడాలి? దాని మీద ఎందుకు నమ్మకం ఉంచాలి? మన రోజువారీ జీవితంలో సప్లిమెంట్స్‌ని ఎందుకు తీసుకోవాలి అనేది ఒక 2 మినిట్స్‌లో క్లారిటీ ఇస్తానండి. మనకి నిజంగానే రోజువారీ జీవితంలో ఆహారంలో గాని, నీటిలో గాని, గాలిలో గాని చాలా మార్పులొచ్చాయి. మార్పులొచ్చాయి. తర్వాత కలుషితమైపోతుంది. దాని ద్వారా Recording in మనకి progress. చాలా ప్రాబ్లమ్స్ అంటే ఆహారంలో పోషకాహార లోపం వల్ల, నీటిలో కాలుష్యం వల్ల, గాలిలో కాలుష్యం వల్ల మనకి ఎన్నో రకాల రోజు మనకి జరిగే జీవితంలో ఎన్నో రకాల రోగాల బారిన పడుతున్నాం. అలా పడ్డం వల్ల మనకి ఆహ్, మనం రోజు జీవించే జీవితంలో గూడా ఎన్నో ఒడిదుడుకుల్ని మనం ఎదుర్కొంటున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే హాస్పిటల్ సంఖ్య పెరగడమే దీనికి కారణం. హాస్పిటల్ సంఖ్య పెరుగుతుంది. హాస్పిటల్ రకాల పెరుగుతుంది. అంతకుముందు ఒకే హాస్పిటల్‌కెళ్ళి అన్ని వ్యాధుల గురించి చూపించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కొక్క భాగానికి అంటే చర్మానికొక హాస్పిటలు, కంటికొక హాస్పిటలు, పంటికొక హాస్పిటలు, జుట్టుకొక హాస్పిటలు, హార్మోన్స్‌కి స్పెషల్‌గా ఒక హాస్పిటలు. ఇన్ని రకాల హాస్పిటల్స్‌కి మనం వెళ్ళాల్సిన అవసరం ఎందుకొస్తుంది అంటే, మనం రోజు తీసుకునే ఆహారంలో లోపాలున్నాయి. నీటిలో కాలుష్యం ఉంది. గాలిలో కాలుష్యం ఉంది. వాటికి ఏది పరిష్కారం లేదా అంటే, మనం కనిపెట్టే కొత్త కొత్త వస్తువుల వల్ల అంటే అవి బండ్లవ్వచ్చు, వాటి వల్ల వచ్చే పొగవ్వచ్చు, మన ఆహారపు అలవాట్లవ్వచ్చు. కొత్త కొత్తగా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, వాటి వల్ల మన జీవితంలో మార్పులొచ్చాయి. వీటికి ఒక పరిష్కారంగా ఒక సమస్య అంటూ వస్తే దానికొక పరిష్కారం ఉంటది. కానీ ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన భారతీయ సంస్కృతిలో ఉన్నదేనండి ఇది. దాన్ని కొత్త పద్ధతిలో మనకి వెస్టీజ్ అనే కంపెనీ పరిచయం చేసింది. కొత్త విషయం కాదు. పాత విషయమే. కానీ పద్ధతి కొత్తది. అసలు ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటి? ఎందుకు వాడాలి అంటే, ఇందాక నేను చెప్పాను గదా! పౌష్టికాహార లోపమని. అలా మన ఆహారంలో ఏదైతే పౌష్టికాహార లోపం ఉందో, దాన్ని సరిచేయడానికి ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఆహార పద్ధతుల ద్వారా అంటే పండ్లవ్వచ్చు, కాయలవ్వచ్చు, దుంపలవ్వచ్చు, వేర్లవ్వచ్చు. ఒక చెట్టు నుంచి ప్లాంట్ బేస్డ్ అంటాం. ఒక చెట్టు నుంచి ఏవైతే వస్తున్నాయో వాటి ద్వారా మనకి ఆహారంలో ఏర్పడిన పోషకాహార లోపాన్ని సరిచేయడం ద్వారా మనకి వ్యాధిని తగ్గిస్తున్నాయి. దాన్నే ఫుడ్ సప్లిమెంట్స్ అంటారండి. మామూలుగా ఏమంటారంటే ఇది వాడొచ్చా? బయట మందులతో పాటు వీటిని వాడొచ్చా? మనం తీసుకుంటే ఇంకేమైనా ఇబ్బందులొస్తాయేమో, సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయేమో అనే అనుమానం ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. కానీ కాదండి ఇది. ఆహారంలో మీరు అధికంగా ఈరోజు సీజన్ బట్టి మామిడికాయని యాడ్ జేసుకోవడమో, సపోటాని యాడ్ చేసుకోవడమో, అలా ఏవైతే పండ్లని మీరు యాడ్ చేసుకుంటున్నారో, వీటిని గూడా ఆహార పద్ధతుల ద్వారా తయారు చేస్తారు గాబట్టి, అధికంగా మీరు ఆహారం తీసుకున్నట్లే లెక్కవుతది. అంతేగాని ఇది మందులు కాదు. అందుకే దీన్నెక్కడ మెడిసిన్స్ అని మనం అంటే మందులిస్తున్నాము, రోగాన్ని తగ్గిస్తున్నాము అనే విషయాన్ని ఎక్కడ దయచేసి లైఫ్ లైనర్స్ ఎవ్వరు ప్రస్తావించొద్దండి. ఇవి దయచేసి మందులు కాదు. వీటి పేరు ఫుడ్ సప్లిమెంట్స్. అంటే ఆహార పదార్థాల ద్వారా మన పౌష్టికాహార లోపాన్ని సరిచేసేవి. ఇది క్లారిటీ ఇస్తున్నానండి. సప్లిమెంట్స్ అంటే ఏంటి అని. ఇన్ని రకాల హాస్పిటల్స్ ఉన్నాయి గదా మేడం. ఆహ్, మీరు ఎందుకు ఈ ఫుడ్ సప్లిమెంట్స్‌ని రికమెండ్ చేస్తున్నారు అంటే, దానికి, దీనికి తేడా చెప్తానండి. దానికంటే కెమికల్ మందులకి, మన ఫుడ్ సప్లిమెంట్స్‌కి తేడా ఏంటి అనే దానికి ఒక 2 ముక్కల్లో చెప్తాను. ఎ ఎప్పుడైనా మందులు అనేది ఎప్పుడు వాడతారు అంటే, వ్యాధి వచ్చిన తర్వాత వాడే వాటిని మందులు అంటారు. కానీ ఫుడ్ సప్లిమెంట్స్ అంటే వ్యాధి రాకముందే ఏ వ్యాధి రాకుండా మన బాడీలో ఉండే ఇమ్యూనిటీని పెంచడం ద్వారా వచ్చే రోగాలని మనకి అననుకూల పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇంకోటి ఆహ్, బయట మందులేం జేస్తాయంటే మీకు ఏవేవి ఇబ్బందులున్నాయి అంటే మోకాలు నొప్పైతే మోకాలు నొప్పికి, జలుబైతే జలుబుకి, దగ్గైతే దగ్గుకి అలా సింప్టమాటిక్‌గా ట్రీట్‌మెంట్ ఇస్తారు. కానీ ఫుడ్ సప్లిమెంట్స్ ఏం జేస్తాయంటే మీ శరీరంలో ఏ దేని వల్ల మీకీ ప్రాబ్లమొచ్చింది?
ఈ రోగం రావడానికి మూల కారణం ఏంటి? ఆ కారణాన్ని సరిచేసిద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు జలుబు చేసిందనుకోండి. జలుబు దేని వల్ల వస్తది యాక్చువల్లీ? మన బాడీలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వస్తుంది. కానీ దాన్నొదిలేసి ముక్కు కారకుండా, తుమ్ములు రాకుండా వీటికి మాత్రమే మనం మందులు తీసుకుంటున్నాం. అంతేగాని ఇమ్యూనిటీని పెంచుకొని జలుబుని తగ్గించుకోవడానికి ట్రై చేయట్లేదు. దీనివల్ల ఏందంటే అప్పటికప్పుడు దానికి ఏదైతే లక్షణాలున్నాయో అవి మాత్రమే తగ్గుతున్నాయి గానీ, మళ్ళీ జలుబు రాకుండా మన శరీరానికి మనం బలాన్ని, శక్తిని చేకూర్చట్లేదు. దానివల్ల మళ్ళీ మళ్ళీ వస్తుందనమాట. ఇంకోటి అదేనండి. మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ అనేది కెమికల్ మందులు వాడుకోవడం వల్ల వచ్చిద్ది. మన సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం అనేది తగ్గుతుంది. ఇంకోటి ఎప్పుడైతే మీకు వెళ్తే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు మందులు వాడడం వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తది. ఎక్కువ రోజులు పలానా టాబ్లెట్ ఇప్పుడు పారాసిటమాల్ వాడుకోవడం వల్ల లివర్ ప్రాబ్లమ్ వస్తది. కాలేయ సమస్య. డైక్లోఫినాక్ వాడుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్ వస్తది అని చెప్తారు. అంటే ఒకదానికి మందుగా వాడుకునే దాని వల్ల ఇంకొక రోగం అనేది మనకొస్తుంది. కానీ సప్లిమెంట్స్ ఏంటంటే ఒక్కదాని కోసం మనం వాడుకుంటే మన బాడీలో శరీరంలో ఉండే రకరకాల వ్యాధులు రాకుండా చేసిద్ది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అలోవీరా మన దాంట్లో ఉంది. అంటే కలబందతో తయారు చేసింది. ఒక్క కలబందం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే వేడి తగ్గించిద్ది, జుట్టు రాలకుండా చేసిద్ది, ఆడవాళ్ళకి బహిష్టు సమస్యలు అంటే ఋతుక్రమ సమస్యలను తగ్గిస్తుంది. మీకు గ్యాస్ ట్రబుల్‌కి పనిచేసిద్ది. ఇలా రకరకాలుగా వాడేది ఒకే సప్లిమెంట్. కానీ దాని ద్వారా 4, 5 రకాలుగా 4, 5 వ్యవస్థలకి ఉపయోగపడుతుంది. అది సప్లిమెంట్ యొక్క గొప్పతనం అండి. దీనివల్ల ఇంకోటేంటంటే మనకి మన సప్లిమెంట్స్ వచ్చేసేసి ఆకుల ద్వారా, పండ్ల ద్వారా, వేర్ల ద్వారా, కాయల ద్వారా వీటి ద్వారా తయారవుతది. కానీ మనకి మందులొచ్చేసి ఎలా తయారవుతాయి? ల్యాబ్‌లో కెమికల్ ఫార్ములాస్‌తో పాటు తయారవుతాయి. దానివల్ల ఎక్కువ వేస్ట్ అనేది బాడీలో అలాగే ఉండిపోతది. ఎప్పుడైతే ఎక్కువ వేస్ట్ ఉండిపోద్దో కొత్త రోగం వస్తది. క్యాన్సర్ రావడానికి కూడా ఎక్కువ కారణాలు ఈ రోజుల్లో ఎక్కువ సమస్యతో ఉండేది అదే అన్నమాట. ఇంకొకటి ఎప్పుడైనా సరే ఏదైనా వ్యాధి మనకి వచ్చినప్పుడు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఈ రోజు ఉన్నంత యాక్టివ్‌గా రేపు జబ్బు వచ్చిన తర్వాత ఉండలేం మనం. ఖచ్చితంగా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో చేంజ్ వచ్చేస్తది. కానీ సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత ముందు ఉన్న జీవనం కంటే ఇప్పుడున్న జీవనం అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. శక్తి ఒంట్లో పెరుగుతుంది సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల. మందులు వాడటం వల్ల మిమ్మల్ని నీరసపరిచి శక్తి అనేది తగ్గిస్తుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటి? మందులు వాడుకోవడం ద్వారా వచ్చే నష్టాలేంటి? మన సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా వచ్చే లాభాలేంటనేది ఖచ్చితంగా తెలియాలి. మనకి తెలిస్తేనే మనల్ని అడిగే వాళ్ళకి చెప్పగలుగుతాము. మన లైఫ్ లైనర్స్ చెప్పగలుగుతాము. ఎవరడిగినా సమాధానం చెప్పగలుగుతాము. అందుకనే ఫస్ట్ నేను దీనికి క్లారిటీ ఇవ్వాలనుకొని ఇచ్చానండి. ఇప్పుడు మనం ఈరోజు 3 సప్లిమెంట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాము. అవేంటంటే శతావరి మ్యాక్స్ 1, న్యూట్రిషనల్ పౌడర్ 2, మూడోదొచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్. ఫస్ట్ వచ్చేసి శతావరి మ్యాక్స్ అండి. ఇది ఆడవాళ్ళకి దినేష్ సార్ హోస్ట్ ఇస్తారా? మీకు హోస్ట్ ఇచ్చినారు మేడం. నాకు ఇచ్చారా సార్? సార్ టీమ్ రైజింగ్ ప్రొడక్ట్స్ అని ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను సార్, దానికి ఇవ్వరా? జూమ్ లో ఉన్న శ్రవ్య మేడం, దేవకుమారి మేడం మీరు మ్యూట్ చేసుకోండి మేడం, మీద డిస్టర్బెన్స్ వస్తుంది. చేయండి. ఆనంద్ సార్ మ్యూట్ చేయడానికి లేదా? లేదు, హోస్ట్ నాకు లేదు. ఓకే సార్. మేడం కో హోస్ట్ ఎవరికి ఉంది? కో హోస్ట్ ఆప్షన్ లేదండి సార్ ఇందులో.
లేదా ఒక్కసారి మీరే మ్యూట్ చేయాలి, ఎందుకంటే కొంతమంది తెలియక అన్మ్యూట్ చేసుకుంటున్నారు. ఒకసారి గమనిస్తూ ఉండండి మేడం. ఓకే సార్, సరే సార్. ఆప్షన్ ఉంది, ఇన్ని ఉంటే మేము చేస్తా ఉంటాం అందుకని. ఓకే సార్, ఓకే. ఓకే. ఫస్ట్ ఈ రోజు మనం శతావరి మ్యాక్స్ అనే సప్లిమెంట్స్ గురించి తెలుసుకుంటున్నామండి. శతావరి మ్యాక్స్ అంటే ఏంటి అంటే, ఇది ఎవరికి వాడతారు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించింది. ఆడవాళ్ళకి అత్యధికంగా ఉపయోగపడేది. పేరులోనే ఉందండి. శతావరి మ్యాక్స్ అంటే, శత అంటే 100, వరి అంటే వ్యాధులు. 100 రకాలైనటువంటి వ్యాధుల్ని నివారించగలిగే శక్తి ఈ శతావరికి ఉంది. మ్యాక్స్ అని ఎందుకు పేరు పెట్టారంటే, ఇందులో మొత్తం 3 రకాలైన మూలకాలుంటాయి. అందులో మెయిన్ అంటే మ్యాక్స్ ఎక్కువగా శతావరి ఉంటుందన్నమాట. అందుకని దీని పేరు శతావరి మ్యాక్స్ అని పేరు పెట్టారు. ఇది ఆస్పరాగస్ జాతికి చెందిందండి. ఇది ఎక్కువగా హిమాలయాల్లోను, నేపాల్లోను, శ్రీలంకలోను. వేదవాణి మేడం మీరు మ్యూట్ చేసుకోరా ఫోను. వేదవాణి మేడం మ్యూట్. ఓకే. ఇలా ఇది హిమాలయాల్లోను, నేపాల్లోను, శ్రీలంకలోను ఎక్కువగా లభించిద్దండి. దీన్ని వచ్చేసి మనం క్వీన్ ఆఫ్ హెర్బల్ అంటే ఆయుర్వేద జాతిలోనే రాణిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ లాభాలు కలిగిన మొక్క అన్నమాట. అందుకని దీన్ని క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అంటారు. దాదాపు 5,000 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో దీని వాడుకలో ఉందండి. యాక్చువల్లీ ఇప్పుడు ఆడవాళ్ళకి ఏంటంటే శారీరకంగా చాలా మార్పులు జరుగుతాయి. ఫస్ట్ చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఫస్ట్ పీరియడ్, తర్వాత ప్రెగ్నెన్సీ అంటే గర్భం దాల్చే పీరియడ్, తర్వాత పిల్లలకి పాలిచ్చే దశ, తర్వాత ముట్లు ఆగిపోయే దశ. ఇలా 4 రకాల దశల్లోనూ ఆడవాళ్ళల్లో శారీరకంగా మార్పులు జరుగుతాయండి. ఇలా మార్పులు జరిగే స్థితిలో వాళ్ళకి చాలా రకాలైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం కానివ్వండి, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కావండి, ఎన్నో ఇబ్బందులకి ఎన్నో రకాల ఏమంటారు మార్పు చెందుతూ వస్తూ ఉంటారనమాట. కానీ పాత రోజుల్లో ఏంటంటే ఎవరికైనా పిల్లలు పుట్టలేదు అంటే ఒక 1000 మందిలో ఒక్కళ్ళకి పిల్లలు పుట్టని వాళ్ళని వేరుగా చూసేవాళ్ళు. కానీ ఈ రోజు అనేది అది నార్మల్ అయిపోయింది. ఋతుక్రమ సమస్యలు కూడా అప్పట్లో చాలా తక్కువ వచ్చాయి, ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మన లైఫ్ స్టైల్ మారడం వల్ల, మన తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళ ముందు నుంచి జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నాయి, తీసుకునే ఆహారంలో లోపాల వల్ల వస్తున్నాయి, ఎక్కువగా స్ట్రెస్ కి లోనవడం. ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, ఇల్లు మేనేజ్ చేస్తున్నారు, అన్ని రకాల స్ట్రెస్ ని వాళ్ళు డీల్ చేస్తున్నారు. కాబట్టి స్ట్రెస్ వల్ల గానీ, ఎక్కువగా యంత్రాలు వాడడం వల్ల, నిద్ర అలవాట్లు అంటే రాత్రి ఎక్కువగా మేలుకోవడం, పగలు నిద్రపోవడం, ఇలాంటి అలవాట్ల వల్ల, అంటే రెగ్యులర్ జీవితంలో జరిగే వాటి కాకుండా ఆ అలవాట్లను మార్చుకోవడం ద్వారా చాలా రకాలైన సమస్యల్ని ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికీ పరిష్కారంగా శతావరి మ్యాక్స్ అనేది మనకి మన వెస్టేజ్ కంపెనీలో లభించిందండి. శతావరి మ్యాక్స్ మెయిన్ గా పునరుత్పత్తి వ్యవస్థ అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధుల్ని రాకుండా చేస్తుంది అనమాట. ఈ శతావరి మ్యాక్స్ లో మొత్తం 3 రకాలైన పదార్థాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి శతావరి 450 మిల్లీగ్రాములు ఉంటది. రెండోది వచ్చేసి అశోక 100 మిల్లీగ్రాములు ఉంటది. మూడొచ్చేసి ములేటి లేదా లికోరైస్ లేదా అతి మధురం, మన సాధారణ భాషలో అతి మధురం అన్నమాట. ఇది వచ్చేసి 50 గ్రాములు ఉంటది. ఈ అద్భుతమైన కాంబినేషన్ వల్ల మనకి ఎటువంటి సమస్య అయినా, గర్భసంచికి సంబంధించిన గర్భసంచి కానివ్వండి, అండాశయాలు కానివ్వండి, ట్యూబులు కానివ్వండి, ఈ మూడిట్లో ఎటువంటి సమస్యనైనా ఇది రాకుండా చేస్తుంది, వచ్చిన తర్వాత తగ్గించేలా చేస్తుంది. అంత గొప్ప గుణం శతావరి మ్యాక్స్ ఉందండి. దీంట్లో 3 రకాలు ఉన్నాయి కదా. ఫస్ట్ శతావరి గురించి తెలుసుకుందామండి. అధికంగా ఉండేది శతావరి.
ఎక్కువ లాభాలను ఇచ్చేది కూడా శతావరేనండి. ఇది ఏం చేసిద్దంటే ఫస్ట్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, మన గ్రంథుల ద్వారా ఏర్పడే హార్మోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని సమతుల్యతని చేసేలా చేసిద్ది. అంటే బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకోటొచ్చేసి ఋతుక్రమం సరిగా వచ్చేలా చేసిద్ది. అంటే డేట్ అనేది నెల నెలా వచ్చేలాగు ఎక్కువ బ్లీడింగ్ ఎక్కువ రక్తస్రావం అవ్వకుండా, తక్కువ రక్తస్రావం అవ్వకుండా, నెల నెల రాకుండా ఉండే ప్రాబ్లమ్స్ ని ప్రతి దాన్ని బ్లీడింగ్ డిజార్డర్స్ ఏదైనా సరే ఇది రాకుండా చేస్తుంది, వచ్చినా తగ్గిస్తుంది. అలాగే పిల్లలు కలగడానికి ఎంతో ముఖ్య పాత్ర శతావరి పోషిస్తుంది. ఒకవేళ పిల్లలు పుట్టిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి పిల్లలకి పాలిచ్చడండి. ఇప్పుడు ఎక్కువ చాలా వరకు లాక్టోజన్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది వాళ్ళకి తగ్గడం వల్ల పాలు ఉత్పత్తి అనేది సరిగ్గా రావడం లేదు. అలాగే సిజేరియన్స్ కూడా, అంటే ఆపరేషన్ ద్వారా డెలివరీ అయిన చాలా మందికి పాలు ఉత్పత్తి అనేది సరిగా రాదు. అలాంటి వాళ్ళకి శతావరి గనుక మనం ఇచ్చినట్టయితే పాల ఉత్పత్తి అధికంగా వచ్చి పిల్లలు ఆరోగ్యంగా పెరిగే అవకాశం అనేది ఉంటది. ఇంకోటొచ్చి జీర్ణ వ్యవస్థని మెరుగుపరిచిద్ది. బాగా అరగడానికి గాని, డైజెషన్‌కి గాని బాగా ఉపయోగపడుతుంది. ఇంకొక అద్భుతం ఏందంటే ఆడవాళ్ళల్లో చక్కెర శాతం అధికంగా ఉండి ఎక్కువ రోజులు షుగర్ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి షుగర్ లెవెల్స్ రక్తంలో నియంత్రిస్తుంది, అదుపులో ఉండేలాగా చేస్తుంది. దీని ద్వారా వచ్చే కాళ్ళ మంటలు గానివ్వండి, చురుకులు గానివ్వండి, వీటన్నిటిని నీరసం గానివ్వండి, వీటన్నిటిని శతావరి మ్యాక్స్ తగ్గిచ్చిద్దండి. అదే గొప్పదనం ఇందాక చెప్పింది. ఒక్క సప్లిమెంట్ మనం వాడుకోవడం ద్వారా చాలా రకాలైన సిస్టమ్‌లో ఉండే ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ చేస్తుంది. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ కానివ్వండి, చాలా రోజుల నుంచి నోట్లో పుండ్లొస్తున్నాయి, ఎన్ని మందులేసుకున్నా తగ్గట్లేదు, ఎన్ని ఆయింట్‌మెంట్స్ రాసుకున్నా తగ్గట్లేదు అనే వాళ్ళకి కూడా శతావరి మ్యాక్స్ ఇస్తే నోట్లో పుండ్లనేవి రక్తం కారడం గాని, నోట్లో పుండ్లు కానీ ఇలాంటివి హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఏవైతే వ్యాధులొస్తున్నాయో అవి తగ్గుతాయి. ఇంకోటి చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడుతది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇవన్నీ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు అధికంగా ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏందంటే బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా ముందుగానే నివారిస్తుంది శతావరి. ఇలా 3 పదార్థాలుంటాయి. శతావరి వల్లే ఇన్ని ఉపయోగాలున్నాయన్నమాట. ప్రతి సిస్టమ్‌లోనూ ఇది ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని నివారిచ్చిద్ది. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్‌ని కూడా, స్టోన్స్ ఏదైనా ఫార్మ్ అవుతుంటే చిన్న చిన్నగా వాటిని ఫార్మ్ అవ్వకుండా చేసిద్ది. ఆల్రెడీ ఉన్న స్టోన్స్‌ని బ్రేక్‌ఔట్ చేసే ఒక గొప్ప గుణం గూడా ఈ శతావరి మ్యాక్స్‌లో ఉందండి. రెండోదొచ్చేసి అశోక. ఈ అశోక ఏం చేస్తుందంటే ఋతుక్రమంలో వచ్చే ప్రతి ప్రాబ్లమ్, అంటే చాలా మంది ఆడబిడ్డలు ఋతుక్రమం వచ్చే ముందు నొప్పితో బాధపడుతుంటారు, కాళ్ళు లాగుతూ ఉంటాయి, తల తిరుగుతూ ఉంటది, కోపం అధికంగా ఉంటది, బాగా కడుపులో పిండేసినట్టు సిమ్టమ్‌తో ఉంటారు, వాంతులయ్యేలా ఉంటాయి. వీటన్నిటికి అశోక అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న అశోక ఎక్కువ రక్తస్రావం అవ్వడం కానివ్వండి, రక్తం తక్కువ అవ్వుతూ డేట్లు అంటే 2 నెలలకోసారి, 3 నెలలకోసారి, 4 నెలలకోసారి వచ్చే వాళ్ళకి కూడా ఈ అశోక రెగ్యులరైజ్ అంటే ఋతుక్రమం నెల నెల రావడానికి యూజ్ అవుతుంది. ఇంకోటొచ్చేసి ములేటి అండి. ములేటి అంటే అతి మధురం. ఇది ఎందుకు ఉపయోగపడిద్దంటే ఇప్పటి వరకు ఓన్లీ గర్భాశయం గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. పక్కన అండాశయము, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. వాటిల్లో ఏవైతే పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. చిన్న చిన్న సిస్టుల్లాగా వాటిల్లో ఫార్మ్ అవుతాయి. అండాలు సరిగా ఫార్మ్ అవ్వకుండా, నెల నెల అండాలు ఫార్మ్ అవ్వకుండా ఉండే వాళ్ళకి ఇది హార్మోనల్ ఇంబాలెన్స్‌ని తగ్గించి ప్రతి నెల అండం ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది. ఆరోగ్యకరమైన అండం ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది. సిస్టిక్ డిజార్డర్‌ని అది తగ్గిస్తుంది. దాని ద్వారా హెల్తీ అయిన బిడ్డలు పుట్టడానికి గూడా ఇది చాలా దాని పాత్ర అది వహిస్తుందన్నమాట. అలాగే కొంతమందికి ముట్లు ఆగిపోయిన తర్వాత, అంటే ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత వచ్చే సమస్యలు, కోపం, ఉద్రేకం, నిద్ర అస్సలు పట్టకపోవడం, చెమటలు పట్టడం, ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి.
అప్పుడు ఎవరైనా మీ అమ్మగారిని కానివ్వండి, మీ అమ్మగారిని ఎవరైనా కదిలిచ్చినా గట్టి గట్టిగా అరవడం అట్లా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అది వాళ్ళ కోపం కాదండి. మీ మీద ఉండే అభిప్రాయం గాదు. ఈ ఈ సిండ్రోమ్ వల్ల ఏమవుతదంటే పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఋతుక్రమం ఆగిపోయే సమయంలో ఆడవాళ్ళలో వచ్చే కొన్ని సింప్టమ్స్ అండి ఇవి. వీటిని మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి శతావరి మ్యాక్స్ వాడడం ద్వారా లక్షణాలన్నీ తగ్గిపోయి వాళ్ళు బ్యాలెన్స్‌డ్ లైఫ్ స్టైల్‌ని అంటే స్ట్రెస్‌ని కంట్రోల్ చేసుకోగలరు. నిద్ర సరిగా పడుతుంది. అధికంగా చెమటలు పట్టడం, ఉద్రేకం రావడం ఇవన్నీ తగ్గి వాళ్ళు బ్యాలెన్స్‌డ్ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయడానికి ఈ శతావరి మ్యాక్స్‌లో ఉండే అతి మధురం అనేది బాగా తోడ్పడుతుందండి. ఇలా ఈ 3 రకాల వాటి వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ చేయొచ్చు. పిల్లలు పుట్టడానికి, జీర్ణ వ్యవస్థకి, జాయింట్ పెయిన్స్‌కి, నోట్లో పుండ్లకి, చర్మ సమస్యకి, పీఎంఎస్ డిజార్డర్‌కి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్‌కి ప్రతి దానికి అంటే ఇలాంటి 100 రకాల సమస్యలకి ఒకే ఒక పరిష్కారం శతావరి మ్యాక్స్ అండి. ఇది వాడడం ద్వారా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్‌ని రాకుండా చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత కంట్రోల్ కూడా చేయొచ్చు. అలా ఒక అద్భుతమైన ప్రొడక్ట్‌ని మనకి గౌతమ్ బాలి గారు వెస్టేజ్ కంపెనీలో ఇంట్రొడ్యూస్ చేశారండి. దాన్ని ఆడవాళ్ళు అనేవాళ్ళు అంటే ఎవరైతే ఋతుక్రమం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఋతుక్రమం ఎండ్ అయిపోయిన తర్వాత కూడా శతావరి మ్యాక్స్‌ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాడుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా బావుంటుందండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉంటాయి. ఇది ఆస్ప్రాగస్ జాతికి చెందింది కాబట్టి ఎవరికైతే అంటే మన బాడీని బట్టి ఏదైనా మనం తీసుకోవాలి. ఎవరికైతే ఆస్ప్రాగస్ జాతి ద్వారా ఏదైనా అలర్జీ ఉంటే వాళ్ళకి ఈ శతావరి మ్యాక్స్ ఇవ్వద్దండి. ఇంకొకటి ఇందాక చెప్పా గదా! పాలు అధికంగా పడ్డానికి ఈ శతావరి మ్యాక్స్ ఇవ్వచ్చు అని. కానీ కొంతమంది స్త్రీలకి పాలు చాలా అధికంగా ఉత్పత్తవుతాయి. ప్రొలాక్టిన్ హార్మోన్ చాలా హై లెవెల్‌లో ఉంటది వాళ్ళ బాడీలో. అలాంటి వాళ్ళకి శతావరి మ్యాక్స్ ఇవ్వకూడదు. అలాగే పిల్లలు పుట్టడానికి మనం శతావరి మ్యాక్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ప్రొలాక్టిన్ హార్మోన్ ఏ లెవెల్‌లో ఉంది బాడీలో అని చూసుకొని తర్వాత మాత్రమే శతావరి మ్యాక్స్ అనేది ఇవ్వాలి. కొంతమందికి స్టార్టింగ్‌లో కొంచెం కడుపు ఉబ్బినట్టు, కొంచెం విరోచనాలు అవుతున్నట్లు అనిపిస్తుంది. ఏం కాదు. తర్వాత అది అలవాటయిన తర్వాత సెట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకేదైనా ఇబ్బందులున్నాయా కనుక్కొని తర్వాత శతావరి మ్యాక్స్ ఇవ్వండండి. ఇది డోసేజ్ వాడుకునే విధానం అయితే పొద్దునొకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రొకటి. రోజుకి 3 సార్లు ఇవ్వాలి. మాక్సిమం మేము 2 సార్లు మాత్రమే దీన్ని రికమెండ్ చేస్తున్నాము. కానీ యాక్చువల్ డోస్ అయితే రోజుకి 3 పూట్ల తిన్న అరగంట తర్వాత వేసుకోవాలి దీన్ని. దీని ఎంఆర్‌పి వచ్చేసి రూ. 545 ఉంది. డీపీ ప్రైస్ వచ్చేసి రూ. 460 ఉంది. దీనికొచ్చే మనకు పాయింట్స్ వచ్చి 15.33 పాయింట్లు మనకి శతావరి ద్వారా వస్తాయండి. ఇది శతావరి మ్యాక్స్. ఆడవాళ్ళకు ఉపయోగపడే అద్భుతమైన ఒక ప్రొడక్ట్. రెండోదొచ్చేసేసి మనం ఈరోజు వెస్టేజ్ ఇన్విగో న్యూట్రిషనల్ పౌడర్ గురించి తెలుసుకుందాము. యాక్చువల్లీ వెస్టేజ్ ఇన్విగో న్యూట్రిషనల్ పౌడర్ అని మనం వాడుతున్నాము. అందులో అసలు మనం ఎందుకు వాడాలి? మనం తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. అదేంటంటే అసలు మనం ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి? తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? చాలా మంది అనుకుంటారు 3 పూట్ల మనం రైస్ ఏదో ఒకటి కర్రీతో తీసుకుంటే చాలు. మనకి లైఫ్ గడిచిపోతుంది. మనకేం ప్రాబ్లమ్స్ రావు అని. ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనేది తక్కువైపోతుందో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. ఈ ప్రోటీన్ అనేది మాక్రో న్యూట్రియంట్స్‌లో ఒక భాగం అండి. దీన్ని తీసుకోవడం ద్వారా ప్రోటీను మన బాడీ ఎనర్జీకి ఎక్కువ ఉపయోగపడిద్ది. ఏవైతే మన సెల్స్ డ్యామేజ్ అవుతాయో మన బాడీలో దాన్ని రిపేర్ చేసుకోవడానికి ప్రోటీన్ ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాగే మన బాడీలో 20% ప్రోటీనే ఉంటుంది. బాడీ వెయిట్‌లో ప్రోటీనే 20% ఉంటుంది. మీ బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్, రసాయనిక చర్యలు ప్రతి ఒక్కదానికి ప్రోటీన్ కావాలి. ఒక సెల్ నుంచి అంటే ఒక కణం నుంచి ఇంకో కణానికి నువ్వు ఇది చెయ్యి అనే సిగ్నల్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రోటీన్ కావాలి.
ఒక సెల్ నుంచి ఇంకో సెల్‌కి ఎనర్జీ పాస్ కావాలన్నా ప్రోటీన్ కావాలి. ఒక మనిషికి ఒక షేప్ కానీ, ఒక స్ట్రక్చర్ గాని రావాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ ఇంటేక్ అంటే ప్రోటీన్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ మీరు గనక ప్రోటీన్ తీసుకోపోతే ఏం జరిగిద్ది అంటే, మీరు చాలా సన్నగా ఉంటారు. మజిల్ మాస్ అనేది చాలా తక్కువగా ఉంటది. ఎవరికైనా అంటే జస్ట్ అలా పడితే ఎముకలు ఇరిగిపోయే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ప్రోటీన్ తక్కువ తీసుకోవడం వల్ల ఆహ్, ఆకలి ఎక్కువవుతుంది. చాలా మంది అంటుంటారు వెయిట్ లాస్ మేనేజ్ చేసేటప్పుడు నేను అన్నం తినేది 3 పూటల నుంచి 2 పూటలు తగ్గిస్తే చాలు. ఆహ్, తక్కువ అంటే ఎక్కువ తీసుకుంటుంటే అందులో తక్కువ తీసుకుంటే చాలు అని కాదు. ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్‌ని తగ్గించుకుంటామో ఆకలి ఎక్కువ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆకలి ఎక్కువవుతుందో మీరెక్కువ తినడం స్టార్ట్ జేస్తారు. దానివల్ల బరువు ఎక్కువ పెరుగుతారు. అది అది లాస్ట్‌కి ఊబకాయంగా మారి మీరు తగ్గించుకోలేని స్థితికి చేరుతుంది. అలాగే ఎముకలు గుల్లబారుతాయి. దానివల్లే చెప్పండి సార్? ఎముకలు తొ గుల్లబారడం స్టార్ట్ అవుతుంది. దీనివల్లే మీకు ఎముకలు తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మన ఇన్విగో ప్రోటీన్ పౌడరే ఎందుకు వాడుకోవాలి అంటే, మన ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అనేది వెజిటేరియన్ ప్రోటీన్ పౌడర్ అండి. పూర్తిగా ప్లాంట్ నుంచి తయారు చేసిన ప్రోటీన్ పౌడరు మన ఇన్విగో ప్రోటీన్ పౌడర్. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! డిస్‌ప్లేలో అందులో కనిపిస్తుంది చూడండి. ఇది మన ఇన్విగో ప్రోటీన్ పౌడర్. ఇది వే ప్రోటీన్ ద్వారా తయారవుతుందండి. అంటే తక్కువ కొవ్వు గల ఫుడ్ సప్లిమెంట్ అన్నమాట ఇది. సోయా బీన్స్ తెలుసు కదండీ మీకు. ఆ సోయా బీన్స్ నుంచి తీసిన ప్రోటీన్‌ని మనకి ఇన్విగో ప్రోటీన్ పౌడర్‌లో లభిస్తుంది. తర్వాత ఇది గుండె రోగాలని దగ్గరకు రాకుండా చేస్తుంది. బీపీ ఏదన్నా హైగా ఉంటే దాన్ని తగ్గిచ్చి రెగ్యులరైజ్ చేస్తుంది. అంటే బీపీ ఎక్కువ తక్కువలు అవ్వకుండా చేస్తుంది. తర్వాత వెయిట్ లాస్‌కి ఇందాక చెప్పాను కదా! వెయిట్ ఎవరైనా తగ్గాలి అనుకుంటే ప్రోటీన్ పౌడర్ వాడుకోవడం వల్ల వాళ్ళు తొందరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఆకలిని తగ్గిచ్చే అవకాశం ఉంటది. దాని ద్వారా మీరు ఊబకాయం నుంచి ముందరే రక్షించుకోవచ్చు. తర్వాతొచ్చి ఇందులో డీహెచ్ఏ అనే ఒక ముఖ్యమైన ఒకటుందండి. ఆ డీహెచ్ఏ వల్ల ఏంటంటే మన బ్రెయిన్ ఫంక్షన్ అంటే మన మెదడు పనిచేసే తీరులో డీహెచ్ఏ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. పిల్లలకి మెయిన్‌గా నేర్చుకునే శక్తి నేర్చుకునే శక్తి ఎలా వస్తదంటే ఈ డీహెచ్ఏ వల్ల వస్తుందన్నమాట. అదేం మేడం ఓన్లీ పిల్లలు మాత్రమే వాడాలా అంటే లేదండి. 7 సంవత్సరాల తర్వాత నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవ్వరైనా ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అనేది వాడొచ్చు. చాలా మంది అనుకుంటున్నారు ఇది ఓన్లీ పిల్లల న్యూట్రిషనల్ పౌడరు మనం ఎవ్వరం తీసుకోకూడదు అని. కానీ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ పైన ఉండే అంటే పిక్చరే చూడండి. ఫ్యామిలీని మొత్తాన్ని అంటే కుటుంబం మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంట్లో 7 సంవత్సరాల తర్వాత ఎవ్వరైనా వాడొచ్చు. ఓకేనా? ఇందులో అలాగే విటమిన్ ఏ ఉంటుంది. ఇది మీకు ఇమ్యూనిటీ ఎక్కువ బూస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీ కంటి చూపనేది మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి వల్ల యాంటీ ఆక్సిడెంట్‌గా అంటే మీ బాడీలో ఉండే రోగనిరోధక శక్తిని ఇది పెంపొందిస్తుంది. విటమిన్ డి ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని ఇందాక చెప్పాను గదా! ప్రోటీన్ లోపం వల్ల ఎముకలు గుల్లబారుతాయి. త్వరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటది అని. ఈ ప్రోటీన్ వల్ల ఎముకలు గట్టిపడ్డమే కాకుండా విటమిన్ డి ఎముకలు ఎక్కువ ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడడానికి విటమిన్ డి గూడా ఇందులో యాడ్ చేశారండి. అలాగే బి1, బి2, బి6, బి12 అలా విటమిన్ బికి సంబంధించిన అన్ని రకాలు ఇందులో ఉంటాయి. దీని ద్వారా శరీరంలో శక్తిని ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఓన్లీ విటమిన్స్ వే ప్రోటీనే కాకుండా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్, ఐరన్ ఇలాంటివి కూడా మన న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్‌లో యాడ్ చేశారు. ఈ మెగ్నీషియం అనేది ఏం చేస్తది అంటే ఎముక తయారవ్వడానికి ఉపయోగపడుతది. అంటే పిల్లల ఎదుగుదల స్థితిలో ఈ మెగ్నీషియం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. కాల్షియం వచ్చేసి ఎదిగే ఎముకని ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. ఫాస్ఫరస్ అనేది ఏదన్నా మీకు కణాలనేది డ్యామేజ్ అయితే
దాన్ని రిపేర్ చేయడానికి ఫాస్ఫరస్ అనేది అంటే ఏదైనా ఎముకలు విరగడం కానివ్వండి, లేదా ఏదైనా డ్యామేజ్ జరగడం కానివ్వండి, ఏదైనా దెబ్బ తగలడం కానివ్వండి, ఏదైనా గుల్లబారడం గాని ఇట్లాంటివి ఏదైనా జరిగితే దాన్ని రిపేర్ చేసుకోవడానికి ఈ ఫాస్ఫరస్ అనే మూలకము ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే సోడియం అండి బాడీలో నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే బాడీలో నీటి శాతం అధికంగా ఉంటుందో అప్పుడు బరువనేది అధికంగా పెరుగుతుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటది. కాబట్టి ఎంత వరకు మీకు హైడ్రేషన్ నీటి శాతం కావాలో దాన్ని ఈ సోడియం అనేది మెయింటైన్ చేస్తుంది. ఇందులో జింక్ వచ్చేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. ఇంకోటి మెయిన్ ఎలిమెంట్ అండి ఐరన్. మీ రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ శాతాన్ని ఇది మెయింటైన్ చేస్తుంది. ఒక్క న్యూట్రిషనల్ పౌడరు మనం తీసుకోవడం ద్వారా మనకు శరీరానికి ఇన్ని రకాల ఎలిమెంట్స్ ప్రోటీన్ అధికంగా యాడ్ అవుతుంది. ABCD విటమిన్స్ ప్లస్ ట్రేస్ ఎలిమెంట్స్ వీటన్నిటిని మన బాడీకి అందించడం ద్వారా హోల్ ఫుడ్ మనకి బాడీకి మనం అందించిన వాళ్ళం అవుతాము. ఇది ఎలా తీసుకోవాలంటే 2 టీ స్పూన్లు పౌడర్ వచ్చేసి 200 ml అంటే 200 ml పాలల్లో దాన్ని కలుపుకొని ఉదయం సాయంత్రం అంటే 2 సర్వింగ్స్ తీసుకోవాలి మనం. మార్నింగ్, ఈవినింగ్. నైట్ పడుకునేటప్పుడు పిల్లలకి ఎప్పుడు ఇలాంటి ప్రోటీన్ పౌడర్స్ ఇవ్వద్దండి. ఎందుకంటే ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకని ఎప్పుడైనా ఈవినింగ్ అంటే సాయంత్రం పూట మాత్రమే ఈ ప్రోటీన్ పౌడర్స్ ఇవ్వడానికి మీరు ఎక్కువ శ్రద్ధ చూపించండి. నైట్ పడుకునేటప్పుడు మాత్రం తాపించద్దు. అలాంటప్పుడు తాపించాలంటే ఓన్లీ పాలు మాత్రమే తాపించాలి. ప్రోటీన్ పౌడర్స్ లాంటివి యాడ్ చేయొద్దు. ఇదొక విన్నపం అండి. ఇలా 2 సార్లుగా న్యూట్రిషనల్ పౌడర్ ని 7 సంవత్సరాల పైబడిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా మనం అందించొచ్చు. దీని ద్వారా వాళ్ళ శారీరక ఆరోగ్యాన్ని మనం ఎంతో మెరుగుపరచొచ్చు. ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. దాని ద్వారా చాలా రోగాల బారిన పడుతున్నాము. కాబట్టి వీళ్ళకి ఈ రోగాన్ని రాకుండా శక్తి ఇవ్వాలి అంటే మన ఇన్విగో ప్రోటీన్ న్యూట్రిషనల్ పౌడర్ ని మీరు సజెస్ట్ చేయొచ్చు. పిల్లలు పుట్టడానికి కూడా ఈ ప్రోటీన్ పౌడర్ ని మనం సజెస్ట్ చేయడం ద్వారా కూడా వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి వాళ్ళ శరీరాన్ని పిల్లలు పుట్టడానికి అనుగుణంగా కూడా తయారు చేసే అవకాశం దీంట్లో ఉంటది. ఇది ఎంఆర్పి వచ్చేసి ₹765 ఉంది. 200 గ్రాముల గురించి చెప్తున్నానండి. డిపి వచ్చేసి 640 అంటే మనకి వచ్చే ప్రైస్ వచ్చేసి ₹645. దీనికి వచ్చే మనకి పాయింట్స్ వచ్చేసి 21.50. అలాగే 200 గ్రాములే కాకుండా 500 గ్రామ్ ప్యాక్ కూడా ఉంది. దాని ఎంఆర్పి ₹1540. మనకు వచ్చే ప్రైస్ వచ్చేసి ₹1295. పాయింట్స్ వచ్చేసి 43.17 పాయింట్లు. ఇలా 2 విధాలుగా మనకి 200 గ్రాములు గాను 500 గ్రాములు గాను ప్రోటీన్ పౌడర్ మనకు అందుబాటులో ఉంటది. ఇంకొకటి చెప్తున్నానండి ఏంటంటే ఇందులో 2 రకాలైన ప్రోటీన్ పౌడర్ అని పేరు చెప్పగానే ప్రోటీన్ పౌడర్ ఉంది, న్యూట్రిషనల్ పౌడర్ ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది న్యూట్రిషనల్ పౌడర్ గురించి, ప్రోటీన్ పౌడర్ గురించి కాదండి. కాబట్టి ఎవరైనా ఇచ్చేటప్పుడు సజెస్ట్ చేసేటప్పుడు స్టోర్‌లోకి వెళ్ళి అడిగేటప్పుడు కొంచెం అడిగి తీసుకోండి న్యూట్రిషనల్ పౌడర్ అని. ఇప్పుడు మన వెస్టేజ్ లోనే అత్యధిక ప్రముఖ పాత్ర వహిస్తున్న రైస్ బ్రాన్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి తెలుసుకునే ముందర అసలు మనం చాలా మంది చెప్తా ఉంటారు ఆయిల్ లెస్ ఫుడ్ తినండి, ఆయిల్ అసలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది, ఇలాంటివన్నీ చెప్తారు. కానీ న్యూట్రిషన్ నిపుణులు ఏం చెప్తున్నారు అంటే రోజు వారి జీవితంలో ఖచ్చితంగా ఆయిల్ ఇంటేక్ అంటే ఆయిల్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మనకి ఆయిల్ తీసుకోని వాళ్ళల్లో చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా రోజు మనం మన లైఫ్ లో మన ఆహారంలో ఆయిల్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అని క్వశ్చన్ వేసుకుంటే విటమిన్ A, D, E, K అనే విటమిన్స్ ఓన్లీ ఆయిల్లో మాత్రమే అంటే కరిగిపోతాయండి. అప్పుడు మాత్రమే మన బాడీని అంటే వాటర్ లో కరిగే విటమిన్స్ ఉంటాయి,
ఆయిల్‌లో కరిగే విటమిన్స్ ఉంటాయి. ఈ వాటర్‌లో కరిగే విటమిన్స్ మీరు తీసుకోవడం మామూలు వాటర్ తీసుకుంటారు కాబట్టి కరిగిపోతాయి. కానీ ఆకుకూరలు అలాంటి వాటిల్లో ఉండే విటమిన్స్ మీరు ఓన్లీ ఆయిల్‌లో మాత్రమే అవి కరుగుతాయి. కరిగినందువల్ల మీరు ఆయిల్‌ని తీసుకోవడం ద్వారా ఆహ్, మీ శరీరానికి గావాల్సిన ఆ విటమిన్స్ అన్నీ అందేలాగా చేస్తాయన్నమాట. ఈ విటమిన్స్ మీరు తీసుకోవాలంటే ఆయిల్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అలాగే మీ కణజాలం ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఆయిల్ అనేది చాలా ఉపయోగపడిద్ది. మీకు గుండె సమస్యలు రాకుండా చేసిద్ది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీ శరీరం తయారు చేసుకోలేదండి. అలా మన శరీరం తయారు చేసుకోలేని వాటిని ఆయిల్ ద్వారా మనం బయట నుంచి తీసుకోవచ్చు. దాని ద్వారా మనం హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవడానికి కుదురుతుంది. ఇప్పుడు ఆయిల్ ఎందుకు ఉపయోగం అనేది ఫస్ట్ మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మన ఆయిలు ఎందుకు తీసుకోవాలి? బయట ఆయిలు ఎందుకు తీసుకోకూడదు అనే దానికి గూడా నా దగ్గర ఆన్సర్ ఉందండి. అదేంటంటే ఎప్పుడైనా ఆయిల్ మనం ఎంచుకునేటప్పుడు ఎందుకు అంటే మన జీవితంలో సగం రోగాలు ఆయిల్ వల్లే వస్తాయి. ఆ ఆయిలు అనేది మన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు, ఒక డ్రెస్‌ని మనం సెలెక్ట్ జేసుకుంటున్నాము. ఒక వాచ్‌ని మనం సెలెక్ట్ జేసుకుంటున్నాము. ఆహ్, ఏదైనా మనకి అంటే కొన్ని రోజులు మాత్రమే మన దగ్గర ఉండేసి, తర్వాత పాడైపోతే పడేసే వస్తువులనే మనం అంత జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని, మనకు ఫిట్ అవుతాయా లేదా అని చూసుకొని తీసుకుంటున్నాం. అలాంటప్పుడు మనకి కనీసం మన జీవితంలో లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఆయిల్‌ని, మనకి చాలా రోగాలు రాకుండా చేసే ఆయిల్‌ని మనం ఎందుకు చూజ్ చేసుకోము? మనం ఎందుకు దాన్ని సెలెక్ట్ చేసుకొని, ఆహా! ఈ ఆయిల్ చాలా బావుంది. ఇదే మన జీవితానికి కరెక్ట్‌గా సరిపోయిద్ది. మన శరీరానికి చాలా హెల్త్ ఇచ్చిద్ది అనే విషయము మనం ఎందుకు తీసుకోవటం లేదు? అనేది నా క్వెషను. చాలా రోజుల నుంచి నాకు ఈ క్వెషన్ ఉంది. దానికి సమాధానంగా బెస్ట్ ఆయిల్ అని నేను వెస్టేజ్ ఆయిల్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పటి నుంచి నేను వెస్టేజ్ ఆయిల్‌ని మాత్రమే వాడుతున్నాను. మీకు మీరు వాడే ఆయిల్ మంచిదా కాదా అని తెలుసుకోవాలంటే సింగిల్ క్వెషన్ యేసుకుంటే అది మంచిదా కాదా అనేది మనకు తెలుస్తుంది. అదెలా అంటే మీకు తయారు చేయడానికి పట్టే ధర, మీరు కొనుక్కునే ధర 2 సరిపోతున్నాయా లేదా అని చూసుకోవాలి. యాక్చువల్లీ చెప్పాలంటే మనం వేరుశెనగ నూనె తీసుకుందాం. వేరుశెనగ నూనె వేరుశెనగ గుళ్ళు నేను కేజీ రూ. 180కి కొనుక్కొని తెచ్చుకుంటున్నాను నా ఇంట్లోకి. పోనీ బల్క్‌గా తీసుకున్నారు, చాలా ఎక్కువ తీసుకున్నారంటే దాంట్లో సగం కాస్టు రూ. 100కి తయారు చేసే వ్యక్తికి వేరుశెనగ గింజలు అందుతుంటే, ఒక కేజీ నూనె తయారవ్వాలంటే 3-3.5 కేజీల పప్పుని మనం మిషన్‌లో వేస్తే ఒక కేజీ నూనె బయటకొస్తది. అంటే మనం తయారీకి జస్ట్ మిషన్‌లో వేయడానికి రూ. 300 తయారయ్యే రూ. 300 ఆహ్, ఖరీదయ్యే పప్పుని మనం మిషన్‌లో పోస్తున్నాము. ఒక కేజీ నూనె బయటకొస్తుంది. కానీ ఆ బయటకొచ్చిన నూనె మనకెంతకు దొరుకుతుంది? రూ. 180కి, రూ. 170కి మనకి ప్యాకెట్‌లో అవైలబుల్ అవుతుంది. అంటే రూ. 300కి తయారయ్యే నూనెని మనకి రూ. 180కి, రూ. 170కి, రూ. 100కి గూడా మీకు ఇంటికి తెచ్చి అమ్ముతున్నారు అంటే, అందులో ఎంత క్వాలిటీ ఉందనేది సింగిల్ క్వెషన్ మీరు వేసుకుంటే, తయారీకి ఎంత ఖర్చవుతుంది? మనకెంతకి లభిస్తుంది? అనే ఒక క్వెషన్ ద్వారా మనం వాడేది ఒరిజినల్ ఆయిలా? లేదు కల్తీ నూనె వాడుతున్నామా? అనేది మనకు తెలిసిపోతుంది. మనకి సంవత్సరానికి డెత్ రేటు ఓన్లీ హార్ట్ అటాక్స్ వల్లే 2.5 క్రోర్స్ అంటే 2.5 కోట్ల మంది ఓన్లీ హార్ట్ అటాక్ వల్లే చనిపోతున్నారు. మన జీవితం ఎన్ని రోజులు భూమి మీద బతకాలి అనేది మనం వాడే వంట నూనె డిసైడ్ చేస్తుంది. అలా వంట నూనెని మీరు బాగా సెలెక్ట్ చేసుకొని ఏది మంచిదో గుర్తిచ్చి వాడుకోండని నేను మనవి చేస్తున్నానండి. మన బయట రిఫైన్డ్ ఆయిల్స్ అని దొరుకుతున్నాయి గదా! అవి ఎలా తయారవుతున్నాయి? మన ఆయిల్ అంటే వెస్టేజ్‌లో లభించే ఆయిల్ ఎలా తయారవుతుందనే చెప్తాను. మనకి బయట రిఫైన్డ్ ఆయిల్ అనేది తయారవ్వడానికి ఏమేం కెమికల్స్ వాడతారు అంటే, హెక్సాన్ అనే కెమికల్ వాడతారు. క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోలు, డీజిలు ఎలా అయితే వస్తదో, హెక్సాన్ అనే కెమికల్ గూడా అలాగే వస్తది. మీరు పెట్రోలు, డీజిల్ అనేది బండ్లల్లో పోస్తారు. వీళ్ళు హెక్సాన్ కెమికల్‌నొచ్చేసి ఆయిల్‌లో మీరు వాడే వంట నూనెలో కలుపుతారు. తర్వాత
ఫాస్ఫరిక్ యాసిడ్ లాంటి పదార్థాన్ని మనకి వంట నూనెలో కలుపుతున్నారు. తర్వాత కాస్టిక్ సోడా అంటే బట్టలు ఉతికే సోడాని మన వంట నూనెలో కలుపుతున్నారు. బ్లీచింగ్ ఎర్త్ అంటే దాంట్లో ఉండే రంగుని ఎప్పుడైనా ఆయిల్ తయారు చేసినప్పుడు డార్క్ కలర్ లో అంటే ముదురు కలర్ లో ఉంటది. దాన్ని పలచగా కలపడానికి, లైట్ గా కనపడడానికి ఈ బ్లీచింగ్ ఎర్త్ అనేది వాడతారు. అలాగే ఎథనాల్ అంటే పెట్రోల్ కి ఒక సబ్స్టెన్స్ ఎథనాల్ అనేది. ఈ 5 రకాల కెమికల్స్ ను వాడి మీకు విత్తనంలో ఉండే ప్రతి డ్రాప్ ని ఈ హెక్సాన్ అనేది బయటికి తీసిద్దండి. ఎప్పుడైనా కొన్ని విత్తనాలు వేస్తే మనం ఎంతో కొంత ఆయిల్ విత్తనంలో ఖచ్చితంగా ఉండిపోతుంది. పిప్పిలో అలాగే మిగిలిపోతుంది. అందుకనే గానుగల దగ్గర వచ్చే వేరుశనగ వేస్ట్ కానివ్వండి, సన్‌ఫ్లవర్ వేస్ట్ కానివ్వండి, నువ్వుల నూనె చెక్క కానివ్వండి, ఏదైనా సరే అందులో ఇంకా ఆయిల్ ఉంది, అది చాలా ఉపయోగపడిద్ది అని తీసుకెళ్లి పశువులకి దాణాగా పెడతారు. కానీ కార్పొరేట్ సంస్థల్లో దొరికే పిప్పి దేనికి పనికిరాదు. ఎందుకంటే దానిలో హెక్సాన్ అనే కెమికల్ కలపడం ద్వారా ప్రతి చుక్క పొట్టులో ఉండే ప్రతి చుక్కని హెక్సాన్ ఆయిల్ లాగేస్తుంది. దాని ద్వారా ఎక్కువ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ఈ కెమికల్ అందులో కలుపుతారు. అలాగే దీంట్లో విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ ఉండడం వల్ల జిగటగా ఉంటది నూనె. ఆ జిగటతనాన్ని తగ్గించడానికి వీళ్ళు ఫాస్ఫరిక్ యాసిడ్ ని వాడతారు. అలాగే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన ఏదైతే మెదడు ఎదుగుదలకి శరీరానికి కావాల్సిన ఎదుగుదలకి ఉపయోగపడతాయో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఇవి మన ఆయిల్లో కనుక ఉంటే ఎక్స్పైరీ అంటే తొందరగా పాడైపోతుంది. వాళ్ళు తొందరగా పాడైపోతే వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి ఆ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని కాస్టిక్ సోడా అంటే బట్టల్లో వాడే సోడా ద్వారా బయటికి లాగేస్తారు. లాగేసి ఆ వచ్చిన వేస్ట్ ని కలర్ ఎక్కువగా ఉంది, దీన్ని కలర్ లైట్ గా చేయాలని బ్లీచింగ్ ఎర్త్, ఎథనాల్ వీటిని కలపడం ద్వారా రంగు, రుచి, వాసన లేని ఒక సబ్స్టెన్స్ ఆయిల్ ని మనకి అంటగడుతున్నారండి. దానివల్ల ఉపయోగం 0. మనం వాడుతున్నామంటే వాడుతున్నాం అంతవరకే. అలాగే ప్రతి ఆయిల్ కి ఒక స్మోకింగ్ పాయింట్ ఉంటది. స్మోకింగ్ అంటే ఆవిరయ్యే స్థితి అనేది ఒకటి ఉంటది. ఆ ఆవిరయ్యే స్థితిని వీళ్ళు పెంచడం ద్వారా, కృత్రిమంగా పెంచడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కెమికల్స్ ఎక్కువగా దాంట్లో పెరిగిపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఇలా దానికి మళ్ళీ ప్లస్ ఏం చెప్తారంటే ఫార్టిఫైడ్ విటమిన్స్ అంటే మీకు ఏ రంగు, రుచి, వాసన లేకపోతే మీరు తీసుకోరు కాబట్టి దానికి ఆర్టిఫిషియల్ గా రంగు, రుచి, వాసన యాడ్ చేసి ఫార్టిఫైడ్ విటమిన్స్ పేరుతోటి మీకు బయట నుంచి ప్యాకెట్లలో వచ్చే ఒక ప్రమాదకరమైన వస్తువే మీ ఇంటికి వచ్చేది. రిఫైన్డ్ కెమికల్లీ రిఫైన్డ్ ఆయిల్ మన చేతుల్లోకి వస్తుందండి. దీని ద్వారా చాలా రోగాల బారిన మనం పడుతున్నాము. యాక్చువల్లీ దీనికి అంటే చిన్న ఎగ్జాంపుల్, ఆయిల్ మన బాడీలో ఎలా ప్రాసెస్ అవుతుంది అని. ఇలా వచ్చిన ఆయిల్ కూడా వాళ్ళకి తయారీ ధరకి మనకి ఇచ్చే ధరకి బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్ల పశువుల కొవ్వుని ఇందులో యాడ్ చేసి, పశువుల కొవ్వు, ఎముకలు, చర్మం ఉడకబెట్టడం ద్వారా ఆయిల్ సబ్స్టెన్స్ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి 10 లీటర్ల ఆయిల్ ని 100 లీటర్లుగా విస్తీకరించి మీకు ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. దీని ద్వారా ఎప్పుడైతే మీరు ఆహారంలో ఆయిల్ ని తీసుకుంటారో దీన్ని ఆరాయించుకోలేక బాడీ మీరు తిన్న ఆహారాన్ని ఎలా అయినా ఆరాయించాలి అని మళ్ళీ కెమికల్ అంటే లోపల యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా మీకు గొంతులో మంట రావడం కానివ్వండి, గ్యాస్ ట్రబుల్ రావడం కానివ్వండి, అల్సర్స్ రావడం కానివ్వండి, రీగర్జిటేషన్ అంటే తిన్నది గొంతులోనే ఉంది అని చెప్పడం కానివ్వండి. ఇవన్నీ మీరు తీసుకున్న ఆయిల్లో ఉండే సబ్స్టెన్స్ ని, పదార్థాలని అరిగించడానికి మన శరీరం పడే కష్టం అండి ఈ గ్యాస్ ట్రబుల్. ఆ తర్వాత ఎంతో కొంత దాంట్లో కరిగి రక్తంలోకి ప్రవహించడం ద్వారా అది కొలెస్ట్రాల్ గా మారుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ రక్తనాళంలో ఎటువంటి కొవ్వు లేదు, దాని ద్వారా దార అనేది నీట్ గా ఉంది, రక్త ప్రవాహం అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది. తర్వాత మీరు క్రమేపీ తీసుకోవడం ద్వారా నిదానంగా కొవ్వు చూడండి ఒక లేయర్ లాగా పేరుకుంటూ వస్తుంది. ఏదైతే మీకు డైజెస్ట్ అయిందో
అది కొలెస్ట్రాల్ గా ఫామ్ అవటం ద్వారా మీ రక్తంలో కలవకపోవడం ద్వారా అది రక్తంలోనే చిన్న చిన్న బిందువులుగా, కొవ్వు బిందువులుగా అది ప్రవహిస్తూ ఉంటది. అలా ప్రవహించిందే అండి ఇలా గోడలకి అతుక్కుపోతుంది అక్కడక్కడ. ఎక్కడైతే ఇలా అతుక్కుపోతుందో అక్కడ దారనేది కుచించుకుపోతుంది. ఆ కుచించుకుపోవడం వల్ల రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఎప్పుడైతే అవతలి అవయవానికి రక్త సరఫరా సరిగ్గా జరగదో అప్పుడు బ్రెయిన్ అంటే మెదడు గుండెకి సమాచారం ఇస్తుంది. పలానా అవయవానికి రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లేదు. నువ్వు కొంచెం ఫాస్ట్‌గా కొట్టుకో. దానికి కొంచెం ఫాస్ట్‌గా పంప్ చేసి అవయవం బతికేలాగా చూడు అని. అప్పుడు గుండె ఫాస్ట్‌గా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడే మీకు స్టార్ట్ అయ్యేది బీపీ. ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ వస్తుంది. తర్వాత కొలెస్ట్రాల్ ఫార్మ్ అవుతుంది. తర్వాత బీపీ వస్తుంది. ఇలా చూడండి ఇక్కడ కొవ్వు అధికంగా పేరుకొని గుండె కష్టపడి ఫస్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల గుండె ప్రాబ్లము వస్తది. దేనికైతే రక్త సరఫరా తగ్గిపోయిందో ఆ అవయవము డ్యామేజ్ అవుతుంది. ఆ అవయవాలన్నిటికీ రక్త సరఫరా చేయలేక వెయిన్స్‌లో బ్లాకేజెస్ ఏర్పడడం వల్ల గుండెకి గూడా రక్త సరఫరా సరిగా అందదు. వీటన్నిటి ద్వారా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇందాకే మనం ప్రస్తావించుకున్నాం. 2.5 కోట్ల మంది సంవత్సరానికి హార్ట్ అటాక్‌తో చచ్చిపోతున్నారు. దానికి మెయిన్ కారణము మనం తీసుకునే ఆయిల్ అది డిసైడ్ చేస్తుంది. ఆ కౌంట్‌లో మనం ఉన్నామా లేదా అనేది. ఇలా రక్తనాళాలు మూసుకుపోయి మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి గానివ్వండి, తర్వాత పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళలో రావడానికి కానివ్వండి, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే చక్కెర వ్యాధి కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్. తర్వాత అరికాళ్ళ మంటలు, తిమ్ముర్లు ఇవన్నీ మన రక్త ప్రసరణలో వచ్చే ప్రతి ప్రాబ్లము మన ఆయిల్ ద్వారా ఇందాక మీరు చూసిన బొమ్మలాగా రక్తనాళాలు మూసుకుపోవడం ద్వారా, రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడడం ద్వారా మీకు జరుగుతాయండి. కాబట్టి ఇప్పుడు అర్థమైంది గదా! బయట ఆయిల్స్ ఎలా తయారవుతున్నాయి. మంచి ఆయిల్ వాడుకోకపోతే మన ఆరోగ్య పరిస్థితి ఎలా నిదానంగా డ్యామేజ్ అయ్యి మీరు రోగాల బారిన పడతారు అనేది ఇప్పుడు చెప్తానండి నేను. మన వెస్టేజ్ కంపెనీ రైస్ బ్రాన్ ఆయిల్‌లే ఎందుకు ఎంచుకునింది అనేది చెప్తానండి. అక్కడ చెప్పాను గదా! ఇక్కడ గూడా చెప్తాను. ఎందుకు అంటే తయారీ ధర ప్లస్ మనకు దొరికే ధర ఈక్వల్‌గా కాదు. తయారీ ధర ఇంకా తక్కువగా ఉంటది. వెస్టేజ్ కంపెనీ లాభాన్ని పెట్టుకొనే మనకి రైస్ బ్రాన్ ఆయిల్‌ని మనకి అందుబాటులో పెట్టిందండి. అది ఎలా అంటే మన రైస్ బ్రాన్ ఆయిల్ ఎలా తయారైద్ది అంటే వరి పై పొట్టు ద్వారా ఆయిల్ ఉండే పై పొట్టు ద్వారా మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది తయారవుతుంది. 1 కేజీ వరి పొట్టు అంటే తవుడొచ్చేసి బయట రూ. 50కి దొరుకుతుందండి. బల్క్‌గా కొనుక్కుంటే కనీసం రూ. 30కి అందుబాటులోకొస్తుంది. 5 కేజీలు అంటే 3 కేజీలు కాదండి. 5 కేజీలు ప్రాసెస్ చేస్తేనే మనకి 1 కేజీ రైస్ బ్రాన్ ఆయిల్ దొరుకుతుంది. అంటే 30x5 రూ. 150కి మనకి తయారీ ధర అంటే నూనె బయటికి రావడానికి రూ. 150 పడుతుందండి. కరెంట్ ఖర్చు, మిషన్ చార్జెస్ ప్లస్ ప్యాకింగ్ కాస్టు, రవాణా కాస్టు ఇవన్నీ పెట్టుకొని కంపెనీ కొంత లాభం పెట్టుకొని రూ. 225కి జెన్యూన్‌గా కంపెనీ మనకి అందుబాటులో ఉండేలాగా చేస్తుందండి. ఇందులో అసలు కల్తీ కలపాల్సిన అవసరమే కంపెనీకి లేదు. ఎందుకంటే కల్తీ కలిపిన మరుక్షణం నేను పక్కన వాళ్ళకి రిఫర్ చేయడం ఆగిపోతుంది. వాళ్ళు ఇంకో పక్కన వాళ్ళకి రిఫర్ చేయడం ఆగిపోతుంది. అలా మన మధ్యలో దళారీలు లేరు, యాడ్స్ లేరు. బయట ప్రొడక్ట్స్ లాగా కల్తీ ప్రొడక్ట్స్‌ని మనకి యాడ్స్ ద్వారా మనకు అంటగట్టరు. ఒక మనిషి వాడుకొని ఇంకొక మనిషికి ఇచ్చే గొప్ప సిస్టమ్‌లో మనం ఉన్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇందులో కల్తీ జరిగే అవకాశమే లేదు. ఇక్కడ చూడండి లోపల ఉండేది బియ్యపు గింజ. దాని పైన ఉండే బ్రాన్ అనే పొట్టు ద్వారా రైస్ బ్రాన్ అండి. బ్రాన్ అనే బ్రౌన్ రైస్‌లో ఉండే ఆ లేయర్ ద్వారా మనకి రైస్ బ్రాన్ ఆయిల్ అనేది తయారవుతుందండి. ఇంకోటేందంటే మన రైస్ బ్రాన్ ఆయిల్‌ని ఏపీ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఇది పంజాబ్‌లో ఉందండి. ఈ కంపెనీ తయారు చేస్తుంది. 1992 నుంచి ఈ కంపెనీ అనేది రైస్ బ్రాన్ ఆయిల్‌ని తయారు చేస్తుంది.
రైస్ బ్రైన్ ఆయిల్ ని వరల్డెస్ట్ హెల్తీయెస్ట్ కుకింగ్ ఆయిల్ గా, అంటే ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన వంట నూనెగా రైస్ బ్రైన్ ఆయిల్ ని తయారు చేస్తూ ప్రచారం చేసే కంపెనీల్లో ఏపీ ఆర్గానిక్స్ లిమిటెడ్ కూడా ఒకటండి. మనకి ఈ రైస్ బ్రైన్ ఆయిల్ జపాన్ లో హార్ట్ ఆయిల్ గా, అంటే గుండెకి సంబంధించిన నూనెగా జపాన్ లో వ్యవహరిస్తారు. టెక్నాలజీలోను హెల్త్ లోను ముందంజలో ఉండే జపాన్ లో ఎక్కువ వాడకం రైస్ బ్రైన్ ఆయిలే జరిగిద్దండి. మనకి ఈ రైస్ బ్రైన్ ఆయిల్ ఏహెచ్ఏ అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్, డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఎన్ఐఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా గుండె అసోసియేషన్, ప్రపంచ న్యూట్రిషనల్ ఇన్స్టిట్యూట్, ఈ 3 కలిపి మనకి బ్యాలెన్స్డ్ ఫ్యాట్ కాంపోజిషన్ ఆయిల్ గా రైస్ బ్రైన్ ఆయిల్ ని రికమెండ్ చేశాయండి. అప్పుడు ఆలోచించండి రైస్ బ్రైన్ ఆయిల్ ఎంత గొప్పది, మన ఆరోగ్యం కాపాడడానికి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం ఎంత ముఖ్యం అనేది. ప్రపంచ ఆరోగ్య సమస్యలే ప్రపంచ ఆరోగ్య సంస్థలే రైస్ బ్రైన్ ఆయిల్ ని మంచి కొవ్వు కల ఆయిల్ గా సర్టిఫై చేశాయి. కాబట్టి ఖచ్చితంగా మీ డైట్ లో, అంటే మీ ఆహారంలో రైస్ బ్రైన్ ఆయిల్ ని ఈ రోజు నుంచి అయినా సరే యాడ్ చేసుకోండి. ఇందాకే మనం ప్రస్తావించుకున్నాం ఈ రైస్ బ్రైన్ ఆయిల్ ఎలా తయారు చేస్తారంటే వరి పొట్టు పైన పొర ద్వారా తయారు చేస్తారు. ఫిజికల్లీ రీఫైన్ అంటే దీన్ని తయారు చేసిన తర్వాత ఏదైనా బ్యాక్టీరియా ఉంటే పాత రోజుల్లో కాయిల్స్ ద్వారా హీట్ చేసేవాళ్ళు. దాని ద్వారా చాలా సమస్యలు వస్తున్నాయి, చాలా మంది హార్ట్ పేషెంట్స్ గా తయారవుతున్నారు అని కొత్త పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసి నీటి ఆవిరి ద్వారా ఆ రైస్ బ్రైన్ ఆయిల్ ని హీట్ చేయడం, అంటే వేడి చేయడం ద్వారా దాంట్లో శుద్ధీకరణ జరుగుతుంది. అదే ఫిజికల్లీ రీఫైన్డ్ ఆయిల్ గా మన ఇంటికి మన బాటిల్లో మన ఇంటికి వస్తుందండి రైస్ బ్రైన్ ఆయిల్. మన రైస్ బ్రైన్ ఆయిల్ ఇప్పటి వరకు ఎందుకు రైస్ బ్రైన్ ఆయిలే వాడాలి, రైస్ బ్రైన్ ఆయిల్ ఏవేవి సర్టిఫై చేశాయి, వాడుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటని తెలుసుకున్నాము. అసలు రైస్ బ్రైన్ ఆయిల్లో ఏముంటాయి, ఎందువల్ల అంత ఆరోగ్యం అని చెప్పి ఇంత ప్రపంచ సంస్థలు దీన్ని రికమెండ్ చేశాయి అంటే ఫస్ట్ వచ్చేసి దీన్ని కెమికలైజ్ చేయరు. బయట ఏదైతే కెమికల్స్ అన్ని యాడ్ చేసి రీఫైన్ చేసి మన హెల్త్ అంటే 0% ఉపయోగం ఉన్న ఆయిల్ లాగా మన ఇంటికి తీసుకురారు. తయారీ ధర మనకి విక్రయించే ధరకి సమానం కంటే ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కెమికల్లీ రీఫైన్ చేయరు, దీంట్లో ఎటువంటి కల్తీ కలపరు. ఫిజికల్ గా రీఫైన్ అంటే ఫిజికల్ గా మాత్రమే ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటే దీంట్లో ఒరిజినల్ అనే ఎంజైమ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇంకోటి వచ్చేసి మన ఫుడ్ ప్రపంచ సంస్థలంతా ఏం చెప్తున్నాయి అంటే ఫార్టిఫైడ్ విటమిన్స్ అనేవి కొన్ని అందించండి ఖచ్చితంగా అని చెప్పడం ద్వారా దీంట్లో ఫార్టిఫైడ్ విటమిన్స్ ఇప్పుడు మనకి రేషన్ బియ్యంలో కూడా ప్లాస్టిక్ బియ్యం లాంటివి కలిపి మన ఇంటికి సరఫరా చేస్తున్నారు. అలా మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ ని విటమిన్స్ ని మనం తీసుకునే విధంగా మనం తీసుకునే ఆహారంలో కలిపి మన ఇంటికి తీసుకొస్తారండి. దాని ద్వారా మనకి ఇంకొంచెం ఆరోగ్యం అందించడానికి. అలాగే దీంట్లో విటమిన్ ఏ అండ్ D2 ని మనకి ఫార్టిఫైడ్ విటమిన్స్ గా అందిస్తారు. తర్వాత వచ్చేసి దీని బాయిలింగ్ పాయింట్ అధికంగా ఉంటదండి. బాయిలింగ్ పాయింట్ అంటే ఇది ఆవిరయ్యి పొగగా మారడానికి 450 ఫారెన్ హీట్ల వరకు దీన్ని వేడి చేసినా సరే ఇది స్మోకింగ్ పాయింట్ అంటారు. దీన్ని ఆవిరవ్వదు. దాని ద్వారా దీని నుంచి కెమికల్స్ అనేవి ఉత్పత్తి అవ్వవు. మీరు ఎన్నిసార్లు పూరీలు కానీ చపాతీలు కానీ వేసిన డీప్ ఫ్రైలు చేసిన ఆ ఆయిల్ అనేది నల్లగా అవ్వదు, ఎక్కువ ఆయిల్ ని పీల్చుకోదు. తర్వాత వచ్చేసి దీంట్లో గమ్మా ఒరిజినల్ అనేది ఎక్కువగా ఉంటది. ఈ ఒరిజినల్ వచ్చేసి 1300 మిల్లీగ్రామ్స్ ఒరిజినల్ అనేది మనకి లభిస్తుంది. దీని ద్వారా గుండె రోగాలు అనేవి మనం దరిచేరకుండా ఉంటాయి. ఆల్రెడీ ఉన్న కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి
మంచి కొలెస్ట్రాల్ ని మన రక్తంలో పెంపొందించేలాగా మన రైస్ బ్రాన్ ఆయిల్ చేసిద్దండి. దీనివల్ల దీంట్లో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఏమవుతదంటే, మన బాడీలో ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతది. ఈ రోగనిరోధక శక్తి పెరగడం వల్ల రోగాల బారిన పడకుండా మనం ఉంటాము. మనకి క్రిములు మన దగ్గరకొచ్చినా సరే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల అది మనల్ని ప్రభావితం చేయదు. ఇంకోటొచ్చేసేసి ఆయిల్ క్వాంటిటీ పెంచడానికి ఎటువంటి బయట కల్తీ కలిపే నూనెలను తీసుకొచ్చి ఇందులో కలపాల్సిన అవసరము రాదు. ఎటువంటి పరిస్థితుల్లో కలపరు. ఇంకా చర్మ సౌందర్యానికి ఉపయోగపడిద్ది. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇది బరువు పెరగకుండా చూసుకుంటుంది. మీరు కావాలంటే ట్రై చేయండి. రైస్ బ్రాన్ ఆయిల్ మార్చుకున్న తర్వాత మీరు బరువు పెరగడం కూడా అదుపులో ఉంచుతుందనమాట. ఇలా ఆహ్, ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు మనం ఒక్క ఆయిల్ మనం మార్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. ప్లస్ ఉన్న రోగాలను గూడా అదుపులో ఉంచేలాగా మనకు చేస్తుంది. ఇలా రక్త ప్రసరణ సమస్యలుని చాలా మంది టెస్టిమోనీస్ ద్వారా రక్త ప్రసరణ సమస్యలు తగ్గాయి మాకు. మేము చాలా హెల్తీగా ఉన్నాము అని మన టీమ్‌లోనే చాలా మంది మనకి టెస్టిమోనీస్ ద్వారా మనకి చెప్పున్నారు. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళుంటే ఇప్పటి నుంచి మీ ఆయిల్‌ని చేంజ్ చేసుకొని, సెలెక్ట్ చేసుకొని ఏది బావుంది అని వాటి గురించి తెలుసుకొని ఈ రోజు నుంచి మీ వంటగదిలో వంట నూనెగా రైస్ బ్రాన్ ఆయిల్‌ని మార్చుకుంటారని కోరుకుంటున్నాను. దీని ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 560 ఉంది. ఇందులో మనకి దొరికే ప్రైస్ వచ్చేసి రూ. 450కి ఐడీ ద్వారా దొరుకుతుంది. దీనికొచ్చే పాయింట్స్ వచ్చేసి 7.5 పాయింట్లుంటాయి. మనకి లీటర్ బాటిల్ అవైలబిలిటీ ఉండవండి. ఓన్లీ 2 లీటర్ల బాటిల్స్ మాత్రమే మనకి అందుబాటులో ఉంటాయి. ఇలా ఈ రోజైతే యాక్చువల్లీ చెప్పాలంటే స్టోర్‌లో మన రైస్ బ్రాన్ ఆయిల్ దొరకని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే అంత ఎక్కువ వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్‌లో ఎక్కువగా అమ్ముడుపోయే వాటిలో రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటండి. అందుకనే ప్రస్తుతానికి స్టోర్‌లో అయితే అందుబాటులో లేదు. అంత ఎక్కువ మంది మన రైస్ బ్రాన్ ఆయిల్‌ని సజెస్ట్ చేస్తున్నారు. ప్లస్ వాడుతున్నారు. ఓకే సార్. సెషన్ కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం న్యూట్రిషన్ పౌడర్ చెప్పారు కదా అవును మేడం. సార్. చెప్పండి సార్. దాంట్లో ఇప్పుడు అంటే పిల్లలు పెద్దలు వాడొచ్చు అని చెప్పారు. వీళ్ళలో ఎవరన్నా షుగర్ పేషెంట్ కానీ, కిడ్నీ పేషెంట్ కానీ, ఇన్ఫెక్షన్ ఉన్నోళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు ఎవరన్నా వాడొచ్చా వాడకూడదు అనేది చెప్పలేదు మేడం. అందుకోసం డౌట్ వచ్చి అడిగాను మేడం. ఓకే సార్. అంటే కిడ్నీ పేషెంట్స్‌కైతే ప్యూరిఫికేషన్ అంటే శుద్ధి చేసే ప్రాసెస్‌లో కొంచెం ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి, వాళ్ళకి మామూలుగానే అంటే మన న్యూట్రిషనల్ పౌడరే కాదు సార్. బయట ప్రోటీన్ పౌడర్స్ కూడా వాళ్ళకి రికమెండ్ చెయ్యరు. కిడ్నీ ప్రాబ్లమ్ మన సప్లిమెంట్స్ ద్వారా వాళ్ళకి ఇచ్చి తగ్గిన తర్వాత మాత్రమే న్యూట్రిషనల్ పౌడర్ ఇవ్వండి. షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు సార్. దీంట్లో చక్కెర శాతం చాలా తక్కువ ఉంటది. కాబట్టి షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఇంకేమైనా డౌట్ ఉందా సార్? మేడం అదే కిడ్నీ పేషెంట్ అంటే ఎక్కువ మంది తగులుతుంటారు కదా, వీళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని నేను అంటే రాళ్ళు ఉండేది కాకుండా మస్క్ ఉంటది చూడండి మేడం, వాళ్ళకి మేడం కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీ పేషెంట్స్ కి మాక్సిమం ప్రోటీన్ పౌడర్స్ రికమెండ్ చేయొద్దండి. ఎంతంటే ప్యూరిఫికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి రెండు మేడం. అవును సార్. ఓకే మేడం. ఓకే 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 సార్. మేడం. ఓకే మేడం, మీరు ఈ రోజు చెప్పిన సెక్షన్ లో అసలు నేను ఇంత ఇదిగా అనేది ఇప్పుడు దాకా తెలుసుకోలేకపోయాను మేడం. నేను జనాలలోకి వెళ్తే మాత్రం హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా చెప్పడానికి దాంట్లో ఉన్న కీ పాయింట్ పట్టుకోలేకపోయాను ఇప్పటి వరకు. కానీ మేడం మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంత ఇదిగా ఉంటదని నేను ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దీనివల్ల నేను ఇంకా నేర్చుకుంటానని చెప్పి అనుకుంటూ నేను సెలవు తీసుకున్నాను మేడం. ఓకే మేడం. ఒక్క నిమిషం ఫీడ్బ్యాక్ ముందు సీదే మేడం. చెప్పండి సార్. ఒక్క నిమిషం. నేను స్టార్టింగ్ లో 10 మినిట్స్ టైం తీసుకుంది దేనికయ్యా అంటే, దీనికే కొంచెం హార్ష్ గా కూడా మాట్లాడింది దేనికయ్యా అంటే, ఎంత వాల్యుబుల్ సబ్జెక్టు ఇది ఏమీ తెలుసుకోకుండా రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుకోండి బాగుంటది, మాది వెస్టేజ్ లో చేరండి భలే ఉంటది. ఎందుకు చేరతారు సార్? ముందు లీడర్స్ దగ్గర మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి.
ఇన్ని విషయాలు తెలిసినాయి. ఇదే సమస్య అవుతుంది. చాలా మంది విస్టేజ్లు ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తుందో, మీరు చెప్పే మాట హార్ట్ఫుల్ గా వస్తుంది. మీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు ఓరికి ఇది తీసుకో అంటే వాళ్ళకి మీకు అర్థమైపోతుంది, వీడికాడ ఏం లేదు, వీడేదో డబ్బుల కోసం మనకు వచ్చి అంటగడుతున్నాడు అనే భావన మీ మాటల్లో వాళ్ళకి అర్థం అవుతుంది. ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ తోటి ఎస్ నేను చేస్తుంది చాలా మంచి, ఇప్పుడు చూడండి సార్, ఈ 3 ప్రోడక్ట్లు ప్రతి ఇంట్లోకి వెళ్ళటం వల్ల మనం చేసేది మంచా చెడా? 100% మంచి. ఈ మంచిని పంచినందుకు కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది. ఈ విషయం నీ లోపలికి వెళ్ళింది అనుకోండి, హార్ట్ఫుల్ గా వచ్చింది, అవతల నమ్ముతారు సార్. మనం చేసే దౌర్భాగ్యం ఏంటంటే, సబ్జెక్ట్ తెలుసుకోకుండా ట్రైనింగ్స్ కి రాకుండా నువ్వు ఆయిల్ బాగుంటది ఏ స్టేజ్ లో చేరండి అనేసరికి మొత్తం తేడాలు వస్తున్నాయి. సో అదే సార్, నేను అందుకు కొంచెం హార్ష్ గా మాట్లాడింది కూడా. సో కొంచెం హార్ష్ గా మాట్లాడినా ఈరోజు అటెండెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి పూర్తిగా నేను వినలా. మేడం గారు వండర్ఫుల్ సెషన్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే మన నాలెడ్జ్ అందరికి షేర్ చేయాలి, మన గ్రూప్ లో ఉన్న లీడర్స్ అందరికి. దయచేసి నెక్స్ట్ అండి ఫీడ్బ్యాక్ సెషన్. ఎనీ డౌట్స్? ఫీడ్బ్యాక్ సెషన్ సార్, 1 by 1 మీరు హ్యాండ్స్ రైజ్ చేసి. మేడం ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు ఒకసారి? మేడం గారు, సార్ చెప్పండి సార్. కొలెస్ట్రాల్ కి పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి న్యూట్రిషన్ పౌడర్ బాగా పనిచేస్తుందా మేడం? ఖచ్చితంగా పనిచేసింది సార్. అంటే వెయిట్ లాస్ కి సపోర్ట్ చేసింది సార్ మంది ప్రోటీన్ పౌడర్. న్యూట్రిషన్ పౌడర్. ఇంకొకటి మన వెస్లిన్ షేక్ లోనే ప్రోటీన్ అధికంగా ఉంటది సార్. మన న్యూట్రిషన్ పౌడర్ కంటే ప్రోటీన్ అదే వెస్లిన్ షేక్ లో ఎక్కువగా ఉంటది. మీరు షేక్ ఇచ్చినప్పుడు న్యూట్రిషన్ పౌడర్ మళ్ళీ సెపరేట్ గా సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొలెస్ట్రాల్ తగ్గడానికి బాగా పనిచేస్తుందా మేడం? కొలెస్ట్రాల్ తగ్గడానికి వర్క్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సుహాసిని మేడం. ఎస్ సార్. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్. యాక్చువల్ గా ఒక క్వశ్చన్ అండి, శతావరి మ్యాక్స్ మీరు ప్రొలాక్టిన్ హార్మోన్ అధికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అన్నారు కదా. సో క్వశ్చన్ ఏంటంటే, ప్రొలాక్టిన్ హార్మోన్ అధికంగా ఉండడం వల్ల పీసీఓడితో బాధపడి అంటే పీసీఓడి నడుస్తూ అండ్ దెన్ లేట్లీ మెనోపాస్ స్టేజ్ కి వెళ్ళిపోయిన వాళ్ళకి శతావరి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండి పీసీఓడి ప్రాబ్లమ్స్ తో బాధపడి మెన్సురేషన్ ఆగిపోయిన వాళ్ళకా మేడం? అవును మేడం. ఎస్ మేడం, ఇప్పుడు మీరు మెన్సురేషన్ ఆగిపోయింది అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ తగ్గిపోయి ఉంటది కదా మేడం ఆల్రెడీ. అంటే నాకు అంత ఐడియా లేదు. ఫస్ట్ అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండేవి ఏంటంటే, కొంతమందికి పిల్లలు పుట్టకుండా సమస్యలు వస్తాయి. రెండోది వచ్చేసి పాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. 2 ఉంటాయి. మీరు మెనోపాజ్ స్టేట్ కి వెళ్ళిపోయారు అంటే అది పాత కథ. ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల పీసీఓడి వచ్చినప్పుడు ఉంది అనేది పాతది. మీకు డేట్స్ ఆగిపోయాయి అంటే ఆటోమేటిక్ గా ప్రొలాక్టిన్ హార్మోన్ తక్కువై ఉంటది. మీరు శతావరి ఇచ్చేటప్పుడు మీకు అలా ఏమైనా డౌట్ ఉంటే ప్రొలాక్టిన్ హార్మోన్ టెస్ట్ ఒకసారి చేయించుకోమని చెప్పండి. అది ఎలా ఉందో చూసి, ఒకవేళ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు, ఒకవేళ ఉంటే అలోవెరా, గ్యానోడెర్మా అవి వాడుకొని అది తగ్గిన తర్వాత, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గిన తర్వాత అప్పుడు శతావరి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు అంటే వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. ఆ మెనోపాజ్ ఇప్పుడు స్టేజ్ రన్ అవుతున్నా నో ప్రాబ్లం ఉండదు మేడం. అంటే మెనోపాజ్ లో వచ్చే సమస్యలకి ఇది పరిష్కారం అన్నమాట శతావరి మనకి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. మేడం, టుడే సెషన్ చాలా ఎక్సలెంట్ మేడం. ప్రతి ప్రోడక్ట్ కూడా పిన్ పాయింట్స్ తో సహా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఇంకా సెషన్ అయిపోయింది అనేటట్లుంది. అయితే మీరు మా అప్లైన్ అనుకుంటున్నా కూడా మాకు చాలా లక్కీ మేడం. మీరు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ కూడా హైలైట్ మేడం. యాక్చువల్ గా
దీంట్లో ఉన్న డెప్త్ అందరూ సురేష్ సార్ చెప్పినట్టు ఏదో ఉన్నాయి మంచి అని అంతవరకే తెలుసు, కానీ ఎంతవరకు మంచి అనేది తెలియట్లేదు మేడం. దానివల్ల ముందు లీడర్సే తెలియక వాడుకోవట్లేదు ఇంట్లో. ఇప్పుడు ఈ రైస్ బ్రాన్ లేకపోతే నిజంగా బయట జస్ట్ వాడుకునే మైండ్ సెట్ కూడా లేదు కొంతమందికి. కానీ ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే లీడర్సే దొరకటం లేదు, ఓకే వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి ఈ సెషన్ తోటి ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయట ఆయిల్ కోసం వెళ్ళరు, దాంట్లో ఏ డౌట్ లేదు మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఓకే ఇలానే ఇంకా ముందు కూడా బాగా మాకు నాలెడ్జ్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఓకే. యాక్చువల్లీ నేను కూడా స్టోర్ లో అవైలబిలిటీ లేదని ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను సార్ ఈ మంత్. వేరేది వాడుకోవడం నాకు ఇష్టం అవునవును లేదు, మేడం. అందుకని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి రావడానికి వెయిట్ చేస్తున్నాను అనమాట. మేడం మాకు కూడా మా సలహా ఇవ్వచ్చు personal కదా, గా- ముందుగా మీరు ఒక్కరు వాడుకుంటున్నారు. మీరు అడగలేదు కదా సార్, నాకు తెలియదు అడిగేది కదా మీరు మీకు మా కావాలని. personal గా- రెండో ఆప్షన్ మర్చిపోయాం అసలు మేము. ఆప్షన్ ఒకటి ఉంది సార్, కాకపోతే Personal గా- రెండుటికంటే ఎక్కువ పెడితే డెలివరీ ఛార్జెస్ ఎక్కువ పడతాయి. కానీ నాకు రైస్ బ్రాన్ ఆయిల్ కావాలి కాబట్టి డెలివరీ ఛార్జెస్ అయినా పర్వాలేదని ఆర్డర్ పెట్టున్నాను నేను, వస్తాయి అవి. మా పరిస్థితి ఏంటంటే ఇంట్లో మాది యాక్చువల్గా గానుగ నూనె ఇదివరకు వాడింది. ఎప్పుడైతే రైస్ బ్రాండ్ ఆయిల్కి అలవాటు పడిందో మా భార్య, ఇప్పుడు యాక్చువల్గా అయిపోయి 4 రోజులు అవుతుంది. తెస్తవా లేదని పేక మీద కూర్చుంది. ఏడ తేవాలో అర్థం కాల.